దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రియకుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది పిలుపు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములను ప్రజలకు తెలియపరుస్తున్నాడు. నా దేవుడు అంటున్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. మన నిమిత్తము ఆయన ధనవంతుడు ఉండి మన నిమిత్తం దరిద్రుడి మనల్ని ధనవంతులకు చేసేదానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు దేవుణ్ణి మహిమపరుస్తారో, యేసుక్రీస్తుని మహిమపరిచి ఆయనకు లోబడి జీవిస్తూ దీనత్వము కలిగి జీవిస్తారో వారి ప్రతి అవసరము తీరుస్తాడని ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. మనము దేవుని మహిమపరిచే వారి ఉండాలి. ఆయన మహిమపరిచినప్పుడు మన అవసరతలు ఆయనకు తెలియపరిచినప్పుడు దేవుడు మన అవసరతలు తీరుస్తాడని ఇక్కడ మనకు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నది. కాబట్టి విరిగి నలిగిన హృదయం కలిగినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనం దీనత్వము కలిగి దేవునికి భయపడి దేవునికి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తుల వారు మన యొక్క ప్రతి అవసరము తీరుస్తాడు. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడినాము, దేవునికే తెలియపరుస్తున్నాము, దీనత్వం కలిగినాము, విరిగి మనిగిన హృదయం కలిగి జీవిస్తున్నాము. కాబట్టి ఆయన మనలో నివసిస్తూ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. మొదట నీవు నేను దేవునికి ప్రార్థించి దేవునికి మన యొక్క విజ్ఞాపములు, మన యొక్క కృతజ్ఞత పూర్వమైన విజ్ఞాపనలు దేవునికి తెలియపరిచినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆలకించి తన మహిమైశ్వర్యమును మనకు అనుగ్రహిస్తాడు. మన ఇంటి వారితో కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించినప్పుడు, ఎల్లవేళ మనం ప్రార్థన పరులుగా జీవించినప్పుడు యేసుక్రీస్తుల వారు మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అది గురుడు. ఎవరు విరిగి నలిగి హృదయం కలిగి ఆయన వెతుకుతూ ఆయనకి లోబడి జీవిస్తారో, ఎవరు దేవుని మహిమపరుస్తారో వారి అవసరాలు దేవుడు తీరుస్తాడు. కానీ దేవుని మహిమపరచకుండా, ఆయన అడుగుజాలు నడవకుండా, ఆయన భయపడకుండా, ఆయన ప్రార్థించకుండా ఉన్నట్లయితే ఎట్లా ఆయన అవసరాలు తీరుస్తాడో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తుల వారు మన ప్రార్థన ఆలకించి మన ప్రతి అవసరమును తీరుస్తాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.